స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుమారు ఒక 7,500 8,000 వరకు నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు ఆర్కార్డు పట్టుకొని ఉద్యోగాల కోసం చూస్తున్నారు. గతంలో మేమున్న అధికారులు ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి అన్ని ట్రాన్స్ఫర్లు తీసుకురావడం జరిగింది. ఒక డౌట్ఫుల్ ఇంకొక 472 కార్డులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ కార్డులు కూడా మేము రేపు ఇప్పుడు అధికారంకి వచ్చాం కనుక ఆ కార్డులు దానికి లీగల్ శాంక్టిటీ వచ్చేటట్టుగా మేము చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఈ ఉన్నటువంటి 7,500 నుంచి 8,000 మంది ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో నిర్వాసితులు, వాళ్ళందరికీ ఏ విధంగా మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది, అంటే ఒకటి మన దగ్గర ఉన్నటువంటి అంశాల్లో ముందు ఈ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఆర్థిక సాయం అందించాలా లేకపోతే సేల్లో మర్చేయాలా అన్నది ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళందరికీ ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నది ఇంకొకటి. సో ఇవన్నీ కూడా మాకు ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది కనుక మాకు ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపించగలమని గతంలో కూడా